ఇండియన్ పాలిటీ అంటే గోల్డ్ మైన్ ఫ్రెండ్స్. ఈ ఒక్క సబ్జెక్ట్ నుండి మినిమం 25% వెయిటేజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మార్క్స్ వస్తాయి. అది కూడా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, జస్ట్ ప్యూర్ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్. Hello everyone, welcome to Sky Academy, where you not only learn the subject but memorize it forever. Let's go! So friends, ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఒక నార్మల్ లెక్చర్ కాదు. స్కై అకాడమీ స్పెషలీ ప్రిపేర్ చేసిన ఇండియన్ పాలిటీ హై ఈల్డ్ నోట్స్. ఈ మెటీరియల్ ఎలా స్టడీ చేయాలి, ఏ పేజ్లో ఏమేముంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్, అన్నీ డీటెయిల్గా ఓవర్వ్యూ ఇస్తాను. ఈ పీడిఎఫ్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్లీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింటబుల్ ఫార్మాట్లో. ఈ వీడియోకి లైక్ కొట్టండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియో ఈవినింగ్లోనే వస్తుంది. మీ లైక్ అండ్ కామెంట్ ఉంటే ఇంకా ఎర్లీగా వచ్చేస్తుంది. ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్ గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్ తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్ తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్ లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్ కి సబ్జెక్ట్ వైజ్ గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఆ క్వశ్చన్ కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్ గా మెటీరియల్స్ అండ్ వీడియోస్ లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్ లో ఈ బ్యాచ్ అవైలబుల్ గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కంటిన్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే టాపిక్ 1 కాన్స్టిట్యూషన్ బేసిక్స్ అండ్ ప్రియాంబుల్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఎప్పుడు? నవంబర్ 26, 1949. ఎఫెక్టివ్ ఎప్పుడు? జనవరి 26, 1950. ఇక్కడే ఎగ్జామ్లో ట్రాప్ వేస్తారు. అడాప్టెడ్ అండ్ ఎఫెక్టివ్ డేట్స్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నవంబర్ 26 బేబీ బార్న్, జనవరి 26 బేబీ వాక్ చేసింది. అడాప్టెడ్ మీన్స్ బర్త్, ఎఫెక్టివ్ మీన్స్ వాకింగ్, 2 months గ్యాప్. నెక్స్ట్ ఇదే పేజ్లో బారోడ్ ఫీచర్స్ టేబుల్ ఉంది. ఇది పీవైక్యూ రిపీటెడ్ ఏరియా ఫ్రెండ్స్. యూకే నుండి పార్లమెంటరీ సిస్టమ్, యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్, ఐర్లాండ్ నుండి డిపిఎస్పి, కెనడా నుండి ఫెడరల్ సిస్టమ్, జర్మనీ నుండి ఈవినింగ్ ప్రొవిజన్స్, ఆస్ట్రేలియా నుండి కంకరెంట్ లిస్ట్, సౌత్ ఆఫ్రికా నుండి అమెండ్మెంట్ ప్రొసీజర్. ఇక్కడ బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటంటే, డిపిఎస్పిని యూకే అని కన్ఫ్యూజ్ చేస్తారు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఐర్లాండ్. ఒక సింపుల్ కనెక్షన్ చూడండి. ఫ్యాన్సీ వర్డ్స్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఫ్రాన్స్ నుండి వచ్చాయి. ఫ్యాన్సీ వర్డ్స్ ఫ్రాన్స్, సింపుల్, ఓకేనా? ఎలాంటి ఇంకా మెమరీ హింట్స్ కోర్స్లో అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని ఉన్నాయి, చూడండి. డోంట్ ఫర్గెట్, మెమరీ హింట్స్ యూస్ చేస్తే లాంగ్ టర్మ్ మెమరీ, లెస్ రివిజన్ టైం. సేమ్ పేజ్లో ప్రియాంబుల్ సెక్షన్ ఉంది. ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ నోట్ చేసుకోవాలి. ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్, అవునా? ఎస్. కేశవానంద భారతి కేస్ 1973లో సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది, కానీ కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేం. ఇది ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ప్రియాంబుల్ని సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఠాకూర్దాస్ భార్గవ అన్నారు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ నెహ్రూ 1946లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ట్రాప్ అలర్ట్. ఒరిజినల్ ప్రియాంబుల్లో ఏముందో తెలుసా? జస్ట్ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, అంతే. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ 3 words 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ అయ్యాయి. దీన్ని సింపుల్గా 42 degrees ఫీవర్ వస్తే ఎమర్జెన్సీ కదా, 42nd అమెండ్మెంట్ ఎమర్జెన్సీ టైంలో వచ్చింది. మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఇదే పేజ్లో స్టాటిక్ జీకే సెక్షన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒరిజినలీ 395, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. BRO wrote the కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇద్దరిని కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్కి వస్తుంటే టాపిక్ 2 ఫండమెంటల్ రైట్స్ అండ్ రిట్స్, ఆర్టికల్స్ 12 to 35. ఇది ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో హెవియెస్ట్ స్కోరింగ్ ఏరియా. పీవైక్యూ రిపీటెడ్లీ ఇక్కడ నుండే వస్తాయి. మెటీరియల్లో 6 ఫండమెంటల్ రైట్స్ టేబుల్ ఉంది. ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్, రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్స్ 14 to 18. ఇక్కడ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అబొలిషన్, ఆర్టికల్ 18 టైటిల్స్ అబొలిషన్, అబ్సల్యూట్ రైట్స్, నో ఎక్సెప్షన్స్. నెక్స్ట్కి వస్తుంటే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్స్ 19 to 22. ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి, బట్ ఇవి ఓన్లీ సిటిజన్స్ కోసం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది మోస్ట్ లిటిగేటెడ్ ఆర్టికల్ ఇన్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్.
ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 21 బర్త్డే లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే, రైట్ టు లైఫ్. ఇది వైడెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఉన్న ఆర్టికల్. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ, కేఎస్ పుట్టస్వామి కేస్ 2017 అన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. ఇంకా ఇంట్రెస్టింగ్గా రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్స్ 23-24, చైల్డ్ లేబర్ బ్యాన్ అండర్ 14 years, రైట్ టు రిలిజన్ ఆర్టికల్స్ 25-28. చివరిగా ఆర్టికల్ 32, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంబేద్కర్ దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సో ఫ్రెండ్స్, సేమ్ సెక్షన్లో 5 రిట్స్ ఉన్నాయి. ఇది ఎగ్జామ్లో గ్యారంటీ క్వశ్చన్. మెటీరియల్లో టేబుల్ ఇచ్చాను, ఒక్కొక్కటి ఫీల్ అవ్వండి. ఫస్ట్, హేబియస్ కార్పస్, ప్రొడ్యూస్ ద బాడీ, ఇల్లీగల్ డిటెన్షన్ నుండి రిలీజ్ చేయడానికి. బెస్ట్ ట్రిక్ ఏంటంటే, హే వేర్ ఇస్ ద బాడీ, కోర్ట్ జైలర్ని అడుగుతుంది. ఇది ఒక్కటే ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కూడా ఇష్యూ అవుతుంది, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్కి వస్తుంటే మ్యాండేమస్, వి కమాండ్. మండా సౌండ్స్ లైక్ మంద. స్లోగా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ని కోర్ట్ అంటోంది. స్టాప్ బీయింగ్ మంద, డూ యువర్ జాబ్ నౌ. ఒక స్టెప్ ముందుకు పోవడం. సర్టియోరారీ, టు బి సర్టిఫైడ్. లోవర్ కోర్ట్ ఆర్డర్ని క్వాష్ చేయడం. బాస్ ఎంప్లాయీని పిలిచి బ్రింగ్ మీ దట్ ఫైల్. ఇక్కడ వస్తుంటే చూడండి. ప్రొహిబిషన్, లోవర్ కోర్ట్కి స్టాప్ సైన్. జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ చేయకు అని. చివరిగా మోస్ట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ వన్, క్వో వారంటో, బై వాట్ అథారిటీ. పబ్లిక్ ఆఫీస్ ఇల్లీగలీ హోల్డ్ చేస్తున్న పర్సన్ని ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రాప్, ప్రొహిబిషన్ అండ్ సర్టియోరారీ రెండు లోవర్ కోర్ట్స్ డీల్ చేస్తాయి, కానీ ప్రొహిబిషన్ జడ్జ్మెంట్ బిఫోర్, సర్టియోరారీ జడ్జ్మెంట్ ఆఫ్టర్. ఇది కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్లో. ఇది ఏపీ హైకోర్ట్ కోర్స్లో స్కై అకాడమీ యాప్లో డీటెయిల్గా కవర్ చేశాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెక్షన్, ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి వర్సెస్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇది కంపారిటివ్ స్టడీ ఏరియా. ఏపీ హైకోర్ట్ పీవైక్యూలో రిపీటెడ్లీ వస్తుంది. మెటీరియల్లో కంపారిజన్ టేబుల్ ఇచ్చాను. ఇది పేజ్ వైజ్ ఎలా స్టడీ చేయాలో చెప్తాను. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, ఆర్టికల్స్ 12-35. జస్టిషియబుల్, కోర్టులో ఎన్ఫోర్స్ చేయొచ్చు. యుఎస్ఏ నుండి బారోడ్. ఇండివిజువల్ లిబర్టీ ప్రొటెక్ట్ చేస్తాయి. డిపిఎస్పి పార్ట్ 4, ఆర్టికల్స్ 36-51. నాన్ జస్టిషియబుల్, కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేం. ఐర్లాండ్ నుండి బారోడ్. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ప్రమోట్ చేస్తాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, డిపిఎస్పి ఈజ్ లైక్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ అడ్వైజెస్, బట్ కోర్ట్ ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు డిపిఎస్పి క్లాసిఫికేషన్ టేబుల్ ఉంది. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఇది హై యీల్డ్. ఇక్కడ బిగ్గెస్ట్ ట్రాప్, ఆర్టికల్ 44, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది డిపిఎస్పి ఫండమెంటల్ రైట్ కాదు, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 51. ఏ, 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ అయ్యాయి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్. ఒరిజినల్లీ 10 డ్యూటీస్, 86th అమెండ్మెంట్ 2002లో 11th డ్యూటీ యాడ్ అయింది. చిల్డ్రన్కి 6 to 14 years ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. ఇది యుఎస్ఎస్ఆర్ నుండి ఇన్స్పైర్డ్, యుఎస్ఏ కాదు. ఇది కూడా ట్రాప్. సో పెదం నెరా హెవీ సెక్షన్ మే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో డైరెక్ట్ కంపారిజన్ క్వశ్చన్స్ వస్తాయి. మెటీరియల్లో ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్ కంపారిజన్ టేబుల్ ఉంది. పేజ్ వైజ్ స్టడీ చేయండి. ప్రెసిడెంట్ ఆర్టికల్స్ 52-62, ఇండైరెక్ట్ ఎలక్షన్, ఎలక్టోరల్ కాలేజ్, ఎలక్టెడ్ ఎంపీస్ ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఆర్టికల్ 55. గవర్నర్ ఆర్టికల్స్ 153-167, నో ఎలక్షన్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్స్ ప్లెజర్. ఇప్పుడు కీ డిఫరెన్స్, రిమూవల్ ఎలా? ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ త్రూ ఆర్టికల్ 61, బోత్ హౌసెస్ 2/3 మెజారిటీ. గవర్నర్ని ప్రెసిడెంట్ ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు, పార్డనింగ్ పవర్లో ట్రాప్ ఉంది. ప్రెసిడెంట్ ఆర్టికల్ 72, డెత్ సెంటెన్స్ అండ్ కోర్ట్ మార్షల్ ఇన్క్లూడ్. గవర్నర్ ఆర్టికల్ 161, డెత్ సెంటెన్స్ అండ్ కోర్ట్ మార్షల్ ఎక్స్క్లూడ్. ఇక స్టెప్ ముందుకు, వీటో పవర్స్ 4 types, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో ఇండియాలో అప్లికబుల్ కాదు, యుఎస్ఏలో ఉంటుంది. బిగ్గెస్ట్ ట్రాప్, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రిటర్న్ చేయలేడు, మస్ట్ గివ్ అసెంట్, 24th అమెండ్మెంట్ 1971.
ఇవన్నీ ఏపీ హైకోర్ట్ కోర్స్లో స్కై అకాడమీ యాప్లో డీటెయిల్ వీడియో లెక్చర్స్తో కవర్ చేశాం. హై ఈల్డ్ మెటీరియల్స్, టెస్ట్స్, ఫుల్ లెంగ్త్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెక్షన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కీ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్. ఇది మెటీరియల్లో టేబుల్ ఫార్మాట్లో ఇచ్చాను, ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్, ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324. సిఈసిని సుప్రీంకోర్టు జడ్జ్ లాగానే రిమూవ్ చేస్తారు. నెక్స్ట్, యూపీఎస్సీ ఆర్టికల్ 315. యూపీఎస్సీ నెక్స్ట్, యూపీఎస్సీ ఆర్టికల్ 315, 6 years or 65 age. CAG ఆర్టికల్ 148, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్, యూనియన్ అండ్ స్టేట్ అకౌంట్స్ ఆడిట్ చేస్తాడు. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280, ఎవ్రీ 5 years కాన్స్టిట్యూట్ అవుతుంది. ట్యాక్స్ డెవల్యూషన్ రికమెండ్ చేస్తుంది. అటార్నీ జనరల్ ఆర్టికల్ 76, హైయెస్ట్ లా ఆఫీసర్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బట్ క్యాబినెట్ మెంబర్ కాదు. ఇప్పుడు నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది January 1, 2015, బట్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా సెటప్ అయింది. నో ఆర్టికల్ ఉంది. ఇది ట్రాప్. నెక్స్ట్, టాప్ అమెండ్మెంట్స్ టేబుల్. ఇది మోస్ట్ స్కోరింగ్. 42nd అమెండ్మెంట్ 1976, మినీ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్, ప్రియాంబుల్ వర్డ్స్ యాడ్. 44th అమెండ్మెంట్ 1978, ఎమర్జెన్సీ కరెక్టర్, రైట్ టు ప్రాపర్టీ రిమూవ్ చేసింది. 52nd అమెండ్మెంట్ 1985, యాంటీ డిఫెక్షన్ లా, 10th షెడ్యూల్ యాడ్. 61st అమెండ్మెంట్ 1989, ఓటింగ్ ఏజ్ 21 నుండి 18కి రిడ్యూస్. 73rd and 74th అమెండ్మెంట్ 1992, పంచాయతీరాజ్ అండ్ మ్యూనిసిపాలిటీస్. 86th అమెండ్మెంట్ 2002, రైట్ టు ఎడ్యుకేషన్. 101st అమెండ్మెంట్ 2016, GST. So friends, next heavy area, local government and parliament structure. 73rd versus 74th amendment, rural versus urban. ఇది PYQ triple star repeated area. 73rd amendment 1992, Panchayati Raj, 11th schedule, 29 subjects, Gram Sabha article 243A foundation. 74th amendment 1992, municipalities, 12th schedule, 18 subjects, వార్డ్ కమిటీ ఆర్టికల్ 243S. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే రూరల్ ఈక్వల్స్ 11, అర్బన్ ఈక్వల్స్ 12. 11 కమ్స్ బిఫోర్ 12, విలేజ్ కమ్స్ బిఫోర్ సిటీ. సింపుల్. 1/3 రిజర్వేషన్ విమెన్ కోసం బోత్లో సేమ్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243K. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటే సెపరేట్. ఇది ట్రాప్. నెక్స్ట్, పార్లమెంట్ స్ట్రక్చర్. Lok Sabha maximum 552 members, currently 543 elected. Rajya Sabha 250 members, 238 elected plus 12 nominated by President. Important point, 104th Amendment 2020, Anglo-Indian nomination abolish అయింది. ఇప్పుడు 3 emergencies comparison table, material లో ఉంది. National Emergency Article 352, President's Rule Article 356, Financial Emergency Article 360. Most important trap, National Emergency లో Article 20 and Article 21 never suspend అవ్వవు. 44th Amendment ensure చేసింది. Schedules confusion clear చేసుకోండి. Schedule 7(3) lists, Schedule 8 22 languages, Schedule 10 anti-defection, Schedule 11 panchayats, Schedule 12 municipalities. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీ హై ఈల్డ్ నోట్స్ కంప్లీట్గా ఓవర్వ్యూ చేసుకున్నాం. ఓకేనా? కాన్స్టిట్యూషన్ బేసిక్స్, ప్రియాంబుల్, బారోడ్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, 5 writs, DPSP, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్, గవర్నర్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, అమెండ్మెంట్స్, లోకల్ గవర్నమెంట్, పార్లమెంట్, ఎమర్జెన్సీస్ అన్నీ కవర్ అయ్యాయి. ఈ మెటీరియల్ స్టడీ చేసేటప్పుడు టేబుల్స్ని జస్ట్ రీడ్ చేయకండి. ప్రతి ట్రాప్ అలర్ట్ని హైలైట్ చేసుకోండి. PYQ పాయింట్స్ నోట్ చేసుకోండి. కంపారిజన్ టేబుల్స్ని సైడ్ బై సైడ్ ప్రాక్టీస్ చేయండి. ఈ కంప్లీట్ PDF ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింట్లోనూ స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింటబుల్ ఫార్మాట్లో రెడీగా ఉంది. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్, ఈ హై ఈల్డ్ మెటీరియల్స్, ఈ టాపిక్స్ మీద టెస్ట్స్, ఫుల్ లెంగ్త్ మాక్ ఎగ్జామ్స్, డీటెయిల్డ్ హై ఈల్డ్ వీడియో లెక్చర్స్ అన్నీ ఏపీ హైకోర్ట్ కోర్స్లో స్కై అకాడమీ యాప్లో అవైలబుల్. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి.
మీరింకా ఏ టాపిక్ కావాలో, ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పర్సనలీ ప్రతి కమెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బిలో. ఐ విల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ. ఈ వీడియోకి లైక్ కొట్టండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియో ఈవినింగ్లోనే వస్తుంది.